మొన్న పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు బాధ్యతలు తీసుకున్నాక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా కూడా కామెంట్స్ చేయడం జరిగింది, జగన్ రెడ్డి అని చెప్పి. అట్లా ఆ వ్యాఖ్యలు సొంత చెల్లి ఇన్నాళ్ళకు గుర్తొచ్చాడా జగన్ రెడ్డి అని చెప్పి మనందరం కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యాం. ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆ జగన్ రెడ్డి అనే పదాన్ని పవన్ కళ్యాణ్ ఇంతకుముందు వాడేవాడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత నారా లోకేష్ వాడేవాడు. ఇట్లా వీళ్ళందరూ వాడిన పదాన్ని తీసుకొచ్చి ప్రతిపక్షాలలాగే జగన్మోహన్ రెడ్డి గారి పైన టార్గెట్ చేయడానికి షర్మిల గారు బాగా పూనుకున్నారా అని అందరం భావించాం. ఆ వ్యాఖ్యల పైన వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. వైవి సుబ్బారెడ్డి గారు అయితే ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు అనేటట్టుగా మాట్లాడాడు. దానికి కౌంటర్గా ఈరోజు షర్మిల గారు జగన్ రెడ్డి అన్నందుకు మీరు అంత బాధపడుతుంటే సరే, జగన్ రెడ్డి అన్న ఇదంతా అందంట, జగన్ అన్న గారు అంటానందంట. అంటే షర్మిల గారు ఏం ఆలోచించి ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. అంటే రాజకీయాలు వేరు, వ్యక్తిగత ద్వేషాలు వేరు, వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం వేరు. ఎంత కాదనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకి సొంత అన్న. అలాంటి దుర్భాషలాడే వ్యాఖ్యలు చేస్తూ సొంత అన్నను టార్గెట్గా ముందుకెళ్తే ఈరోజు మీకు బాగానే ఉంటుంది, కానీ ఎల్లకాలం కూడా శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. మీరు ఇప్పుడు ఎంత మాట్లాడినా రేపొద్దున మీరు మళ్ళీ కలిసే రోజు ఉంటుంది, కాబట్టి ఆ రోజు మీరు తలెత్తుకోలేని రోజు ఉంటుంది. కొద్దిగా అహంకార ధోరణి తగ్గించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవంగా సంబోధిస్తే బాగుంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఎక్కడ కూడా మీ ప్రస్తావన కూడా పెద్దగా ఎక్కడ తీసుకురాడు, డైరెక్ట్గా మిమ్మల్ని టార్గెట్ చేసి కూడా మాట్లాడు కూడా. బికాజ్ ఆయన మిమ్మల్ని కన్న కూతురులా భావించాడు, నా పెద్ద కూతురు అని చెప్పాడు. తర్వాత షర్మిల గారిని పాప అని పిలుస్తా అన్నాడు. అంత హోదా మీకు ఇచ్చినప్పుడు మీరే దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదేమో అనిపిస్తూ ఉంది. బహుశా ప్రజల దృష్టిలో కూడా మిమ్మల్ని మీరే తగ్గించుకుంటూ ఉన్నారు, కాబట్టి అది మీ ఇష్టం. అది ఇంకా ఎందుకంటే చెప్పేదానికి మీకు మీ కుటుంబానికి అంత స్థాయి ఎవరికి ఉండకపోవచ్చు, కానీ ఆలోచించి మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అది తెలుసుకోవాలి.